ఒమన్ సముద్ర తీరంలో చమురు నౌక మునిగిపోయి అందులోని భారత సిబ్బంది గల్లంతయ్యారనే వార్త తెలిసిన వెంటనే భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఒమన్ కోస్ట్ గార్డ్ దళంతో కలిసి భారత నౌకాదళం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. నౌక మునిగిపోవడంతో గల్లంతైన 16 మందిలో 9 మందిని రక్షించారు. వీరిలో 8 మంది భారతీయులు, 1 శ్రీలంక వాస్తవ్యులు ఉన్నారు. మరో 5 భారతీయులు, 2 శ్రీలంకీయులు ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. కొమ్రోస్ జెండాతో యెమెన్లోని ఎడెన్ వైపుగా వెళ్తున్న ఎంటీ ఫాల్కాన్ ప్రెస్టీజ్ ఓడ ఒమన్ తీరంలోకి ప్రవేశించాక సముద్రంలో మునిగిపోయింది. నౌకలోని భారతీయ సిబ్బందికి సహాయ సహకారాలు అందించే విషయంలో ఒమన్ అధికారులతో అక్కడి భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం.